అప్పుడు ఆ అందులోంచి కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలన్నింటితోటి కూడిన మానవ జీవితానికి బీజమైన అసూయ అనేది, ద్వేషం అనేది ఆ ధృతరాష్ట్రుడి యొక్క పొందడంతో మొదలుపెట్టి మొత్తం మహాభారత కథ అంతా ఉంటుంది. ఇప్పుడు నా తమ్ముడు పిల్లలకి నేను అర్ధరాజ్యం నా పిల్లలతో సమానంగా ఇవ్వాలా, ఓ ధర్మం. నా పిల్లల్ని బాగా చూసుకోవాలా, మరో ధర్మం. వెళ్ళిపోయిన అతనికి ఎందుకు ఆస్తులు హక్కు ఉంటుంది, ఇంకొకటి. వెళ్ళిపోయిన నా తమ్ముడే కదా, ఇంకొకటి ఉంటుంది. నా తమ్ముడు లేడు కానీ నా మరదలుంది, ఆవిడ వచ్చింది అర్థించింది కదా అని ఇంకోటి ఉంటుంది. ఈ పిల్లల్ని నా పిల్లలతో కలిపి చూసుకోవాలా, చూసుకోకూడదు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ మన ఎదురుకుండా జరుగుతున్న కురుక్షేత్ర సంగ్రామాలు, కౌరవ పాండవ ఏదంటే కజిన్ బ్రదర్స్ యొక్క యుద్ధాలు అన్నీ కూడా అక్కడే కనిపిస్తాయి మనకి. ఓన్ బ్రదర్స్లోనే ఉన్నాయి అన్నీ ఓన్ బ్రదర్స్ యాక్చువల్గా. అందునేనండి పంచ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని పూర్తిగా అయితే ఉత్తమమైన మార్గానికి లేదా అధమ మార్గానికి పంపించే అత్యద్భుతమైన ఆయుధాలు లేదా మార్గం, మీరు చాలా ఎపిసోడ్లో చెప్పినట్టుగా. అందుకని పంచేంద్రియాలు ఎప్పుడూ కూడా మనిషిని తెలియకుండానే బలహీనతల వైపు తీసుకెళ్తాయి. అది నాలుక కావచ్చు, కన్ను కావచ్చు, ముక్కు కావచ్చు, చెవి కావచ్చు, చర్మం కావచ్చు, వాటి పనే అది. అసలు ఆ పంచేంద్రియాలలోంచి వచ్చిన దాన్ని మనం స్వీకరించడంలోనే మన యొక్క ఎమోషనల్ ప్లాట్ఫామ్ ఉంది. ఆ ఎమోషనల్ ప్లాట్ఫామ్ని పట్టుకుని మెదడుకి లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకి పంపించేది వెన్నుపాము. ఆ వెన్నుపాములో ఉన్న మూలాధార చక్రం నుంచి సహస్రారం దాకా వెళ్ళడం ద్వారా ఈ ఇంద్రియాలను నిగ్రహించుకోవడంలోనే ఉత్తమమైన మార్గం. ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి మనకి 5 కోశాలలో బుద్ధిమయ కోశం అని ఉంటుంది. బుద్ధికి ప్లేన్ అంటాం. ఆ బుద్ధిమయ కోశం నేను ఎక్కడో విన్నానండి, ద్రౌపదటన్. ఎలాగంటే 5 ఇంద్రియాలని పట్టుకుని నిలబెట్టేది వీటిని. ఇవి తప్పు చేస్తే అందునే మనం ఏదైనా ఇక్కడ ఏదైనా వస్తువు ఉంది, నొక్కేసాం. మనం నొక్కేస్తే మన చెయ్యి తప్పు చేసింది, కన్ను తప్పు చేసింది. కానీ శిక్షని ఎవరికి వేస్తామంటే బుద్ధికి వేస్తాం. ఎరా బుద్ధి లేదా క్యాజువల్గా అంటాం.